హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. గత 2024 డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది. ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎకానమీ పేపర్లో అది నేషనల్ ఇన్కంలో వచ్చిన కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాం. అవి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ వెన్ డిప్రిసియేషన్ ఛార్జెస్ ఆర్ డిడక్టెడ్ ఫ్రమ్ ఏ కంట్రీస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్? అంటే దేశం యొక్క స్థూల దేశోత్పత్తిలో నుండి తరుగుదలను తీసివేయగా మిగిలిన దాని జాతీయ ఆదాయ అకౌంటింగ్లో ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ ఏమిచ్చాడు? నికర దేశీయ ఉత్పత్తి అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అదేవిధంగా వాస్తవ నికర దేశీయ ఉత్పత్తి రియల్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని, అదేవిధంగా థర్డ్ ఆప్షన్ స్థిర ధరలలో జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అని, ఫోర్త్ ఆప్షన్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ నికర జాతీయ ఉత్పత్తి అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మరి ఏమనుకున్నాం? దేశీయోత్పత్తి అంటే ఏంటి? క్వశ్చన్స్. దేశోత్పత్తి అంటే ఒక దేశంలో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువే దేశీయోత్పత్తి. అది దేశీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు. దేశ భౌగోళిక సరిహద్దుల లోపల జరిగితే దాన్ని దేశీయోత్పత్తి అన్నాం. మరి ఏమన్నాడు? ఈ యొక్క స్థూల దేశోత్పత్తి నుండి తరుగుదలను తీసివేయగా, స్థూల దేశోత్పత్తి అంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నుండి తరుగుదలను తీసి అంటే డిప్రిసియేషన్ తీసేయగా ఏమొస్తుంది? జీడిపి మైనస్ డిప్రిసియేషన్ అంటే జీడిపి స్థూల దేశోత్పత్తి నుండి తరుగుదలను తీసేస్తే ఏమొస్తుంది? ఎన్డిపి అనేది రావడం జరుగుతుంది. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని నికర దేశీయ ఉత్పత్తి అని అంటాం. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నుండి మైనస్ డిప్రిసియేషన్ చేస్తే అంటే తరుగుదల చేస్తే మనకు ఎన్డిపి అనేది రావడం జరుగుతుంది. మరి ఆప్షన్లో ఎన్డిపి అనేది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, నికర దేశీయ ఉత్పత్తి, దాన్ని నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. ఇది ఆన్సర్గా మనం భావించడం జరుగుతుంది. మరి రెండోది ఎందుకు కాదంటే, ఇక్కడ ఏమన్నాడు? వాస్తవిక నికర దేశోత్పత్తి అన్నాడు. ఇది నికర దేశోత్పత్తి, ఇది నికర దేశోత్పత్తి. ఇక్కడ ఏమన్నాడు? రియల్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అన్నాడు. రియల్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే బేసియర్ ఆధారంగా మనం దేశోత్పత్తిని లెక్కిస్తే అది రియల్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. అయితే ఇక్కడ రియల్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ స్థూల దేశోత్పత్తి నుండి తరుగుదలను తీసివేయగా అన్నాడు, అంతే తప్ప మనం రియలా అది నామినలా అనేది మెన్షన్ చేయలేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి? జీడిపి నుంచి డిప్రిసియేషన్ తొలగిస్తే మనకు ఎన్డిపి అనేది రావడం జరుగుతుంది. మరి థర్డ్ ఏంది? స్థిర ధరలలో జాతీయ ఆదాయం అన్నాడు. ఇక స్థిర ధరలు అని మెన్షన్ చేసింది కాబట్టి ఇది కూడా కాదు. అదేవిధంగా నికర జాతీయ ఉత్పత్తి అన్నాడు. ఇక్కడ ఏంది? దేశీయోత్పత్తి నుంచి తరుగుదల తీస్తే దేశీయోత్పత్తి వస్తుంది కాబట్టి జాతీయోత్పత్తి అనేది రాదు, కాబట్టి ఇది కూడా తప్పు. అదేవిధంగా వాస్తవిక నికర దేశోత్పత్తి కాబట్టి ఇది కూడా రాంగ్ అవ్వడం జరుగుతుంది. మనకు ఆన్సర్ ఏంటంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నికర దేశీయ ఉత్పత్తి అనేది ఆన్సర్గా భావించడం జరుగుతుంది. అంటే సింపుల్ క్వశ్చనే, ఇది చాలా సింపుల్ క్వశ్చనే. చాలామంది 90% యాస్పిరెంట్స్ మ్యాక్సిమం కరెక్టే పెట్టినారు లాస్ట్ ఇయర్. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా, కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. మన నేషనల్ ఇన్కమ్ నుంచి లాస్ట్ ఇయర్ 2024లో డిసెంబర్లో జరిగిన గ్రూప్ 2 టీజీపీఎస్ నుంచి మనకు 9 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అందులో ఇదొక క్వశ్చన్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్కి వస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇవ్వడం జరిగింది. ఏ ఆప్షన్లో ఏమి ఇచ్చినంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు, మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి అని. బి ఆప్షన్ ఏమి ఇచ్చిండు? నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు, మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి అన్నాడు. సి ఆప్షన్ ఏమి ఇచ్చిండు? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు, మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి అని అనడం జరిగింది. వీటికి ఏమి మ్యాచ్ అవుతాయో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏమి ఇచ్చిండు? నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ డిప్రిసియేషన్ అంటే మార్కెట్ ధరల్లో నికర దేశోత్పత్తికి తరుగుదల కలపాలి అన్నాడు. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు?
గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ డిప్రిసియేషన్, మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి మైనస్ తరుగుదల అన్నాడు. థర్డ్ ఏమని నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అన్నాడు. ఓకే, అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తికి పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీ చేయాలి అని చెప్పడం జరిగింది. నాలుగోది ఏమన్నాడు నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్ ప్లస్ డిప్రిసియేషన్ అన్నాడు. అంటే మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి ప్లస్ తరుగుదల అన్నాడు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏముంది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజెస్. అంటే దీన్ని సింపుల్ వేరే రాసుకుందాం, చిన్న షార్ట్ కట్ ఏముంది అది ఏమంటారు గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్, జిఎన్పి దాన్ని ఏమంటాం జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటాం. అంటే ఇది రావాలి మనకి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది రావాలి. ఏం చేయాలి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్కి ప్లస్ ఏం కలపాలి డిప్రిసియేషన్ కలిపితే డిప్రిసియేషన్ కలిపితే మనకు గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది మార్కెట్ ప్రైస్లో రావడం జరుగుతుంది. అయితే ఇది ఏ ఆప్షన్లో ఉందో చూసుకోవాలి. ఏమన్నా ఉంది ఎందులో ఉంది నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ డిప్రిసియేషన్, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంది ఇది కాదు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంది ఇది కాదు, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇది కాదు. నెక్స్ట్ నాలుగోది ఏంది నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ ప్లస్ డిప్రిసియేషన్, ఇది అవుతుంది కరెక్ట్ ఆన్సర్. దేనికి ఫస్ట్కి ఏమైంది మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తికి మనం తరుగుదలను కలిపితే ఎన్పి అనేది రావడం జరుగుతుంది. అంటే మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది మార్కెట్ ధరలో ఉంది కాబట్టి మనం కూడా మార్కెట్ ధరలు చూడాలి. ఇది నేషనల్ ప్రొడక్ట్ అన్నది కాబట్టి నేషనల్ ప్రొడక్ట్ చూడాలి. ఇప్పుడు గ్రాస్ ఇచ్చింది కాబట్టి గ్రాస్ రావాలంటే ఏం చేయాలి నెట్కు తరుగుదల కలిపితే గ్రాస్ వస్తుంది కాబట్టి ఆ ఆప్షన్లో ఏ విధంగా ఉందో చూసుకొని దాని ఆప్షన్ను మ్యాచ్ చేస్తే అది కరెక్ట్ ఆప్షన్గా రావడం జరుగుతుంది. ఇది ఏంది ఏకి 4 ఏముంది ఇది ఒకటే ఉంది. ఏకి 4 అనేది ఒక ఆప్షనే ఉంది చూడు, A2 లేదు, A1 లేదు, A3 కూడా లేదు. డైరెక్ట్ ఒక ఆప్షన్ తెలిస్తే మనకు ఆన్సర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే మనం చెప్పుకుందాం మొత్తం మూడింటిని చెప్పుకుందాం. ఎట్లా ఇంకేమన్నాడు నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్, మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి అన్నాడు. మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి. ఇక మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి రావాలంటే ఏం చేయాలి మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి ఏమిటిది ఎన్ఎన్పి ఎంపీ అన్నాడు ఈక్వల్ టు మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి రావాలంటే ఏం కలపాలి ఏం తీసేయాలంటే ఏం లేదు సింపుల్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎన్ఎన్పి ఎంపీ రావాలంటే మన దీని ఆప్షన్ బట్టి మనం చూసుకోవడం జరుగుతుంది. ఆప్షన్లో ఏముంది నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంది అది అవసరం లేదు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంది అది అవసరం లేదు. థర్డ్ ఏముంది నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ చేస్తే మనకి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. ఏం చేయాలి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అంతే కదా నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి ఏం కలపాలి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే టిఐ ప్లస్ టిఐ మైనస్ సబ్సిడీ చేస్తే మనకు నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే అంతే కదా నికర జాతీయోత్పత్తి మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి రావాలి అంటే మనకు ఆప్షన్ ప్రకారం చూసుకొని నికర జాతీయోత్పత్తి రావాలంటే ఇక్కడ డొమెస్టిక్ ప్రొడక్ట్ అవసరం లేదు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మనకు చూస్తే అర్థమైపోద్ది. అప్పుడు నెట్ నేషనల్ ప్రొడక్ట్కి ఏం కలపాలి ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి సబ్సిడీని చేస్తే మనకు నెట్ నేషనల్ ప్రొడక్ట్ మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. దేనికి కలపాలి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తికి పరోక్ష పన్నులు కలిపి సబ్సిడీలను తీసేయాలి. ఎందుకు పరోక్ష పన్నులు కలపాలి మార్కెట్ ధరలో పరోక్ష పన్నులు ఉంటాయి కాబట్టి దానికి పరోక్ష పన్నులు కలపాలి. మరి మార్కెట్ ధరలో సబ్సిడీలు ఉండవు, అవి కారకాల ధరలో ఉంటాయి కాబట్టి ఆ కారకాల ధరల నుంచి సబ్సిడీలు తొలగించాలి. అందుకనే ఎన్ఎన్పి ఎఫ్సి ప్లస్ టిఐ మైనస్ సబ్సిడీ చేస్తే మనకు ఎన్ఎన్పి ఎంపీ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఇక నెక్స్ట్ మూడో చూద్దాం.
ఇప్పుడు బికి ఏమవుతుంది, బికి 3 అనేది ఆప్షన్ అవుతుంది. ఓకే, బి3. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి ఏమన్నాడు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి రావాలి. మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి రావాలి. ఎట్లా వస్తుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎంపీ రావాలంటున్నాడు. ఓకే, మన ఆప్షన్ బట్టి చూసుకోవాలి. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రెషన్, మార్కెట్ ధరల్లో స్థూల దేశోత్పత్తి మైనస్ తరుగుదల చేస్తే అది రాదు. ఎటు నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వస్తుంది అక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి ప్లస్ డిప్రిసియేషన్ చేస్తే మనకేమొస్తుంది, మార్కెట్ ధరల్లో నికర దేశోత్పత్తికి తరుగుదలను కలిపితే అప్పుడు మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. ఏం లేదు, ఈ రెండు సేమ్ ఉంటాయి. గ్రాస్ రావాలంటే నికరానికి తరుగుదల కలపాలి, అంతే, అక్కడ ఏం లేదు. ఓకే, మార్కెట్ ధరలో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఏం కలపాలి, ఇప్పుడు నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఎన్డిపి ఎంపీకి ప్లస్ డిప్రిసియేషన్ కలిపితే మనకు జీడిపి ఎంపీ అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. సో అంతేగా, ఇది డొమెస్టిక్ ప్రొడక్ట్ సేమ్, మార్కెట్ ప్రైస్ సేమ్. ఈ గ్రాస్ రావాలంటే నెట్కి ఏం కలపాలి, డిప్రిసియేషన్ కలిపితే మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు సికి ఏమవుతుంది, సికి 1 అవుతుంది, ఏకి ఏమవుతుంది, ఏకు 4 కావడం జరుగుతుంది. అంటే A4, B2 అంతే కదా, B3 అండ్ C1. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా కావడం జరుగుతుంది. ఇది కూడా సింపుల్ క్వశ్చనే అండి. మనకు జాతీయ ఆదాయ భావనలో కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కంలో 8 రకాల జాతీయ ఆదాయ భావనలు ఉంటాయి కదా, ఆ 8 రకాల జాతీయ ఆదాయ భావనలు మనకు పర్ఫెక్ట్గా తెలిస్తే ఈ క్వశ్చన్ సింపుల్గా చేయడం వీలవుతుంది. ఓకే, ఈ విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మనకు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్లో చాలా సింపుల్గా వివరించడం జరిగిందండి. ఒకసారి మీరు ఆ ఛానల్ని విజిట్ చేసి ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో కాబట్టి ఈ విధంగా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూస్తాము. ప్రతి చాప్టర్ అయిపోయినాక నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ అయిన తర్వాత నేషనల్ ఇన్కంలో వచ్చిన ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ కూడా, అంటే లాస్ట్ ఇయర్ 2024 కాకుండా మిగతా లాస్ట్ అంతకుముందు ఇయర్లో వచ్చిన గ్రూప్ 2 క్వశ్చన్స్, టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ కూడా మనం మొత్తం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగానే చెప్పడం జరుగుతుంది. మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకోటండి, ఈరోజు ఇట్లా బయట స్టడీ హాల్ దగ్గరికి వెళ్తుంటే ఎవరో తెలియదు అతను బ్రదర్ కలిసేమనంటే, అది బ్రదర్ మీది యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే, అవును బ్రదర్ అంటే, చాలా బాగా చెప్తున్నారు బ్రదర్ అని చెప్పడం జరిగింది. అంటే అతను చెప్పడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపించింది. సో కాబట్టి మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, కొంచెం మాకు కూడా బూస్టప్ ఇచ్చినట్టుగా ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి, మరియు కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.